బ్రేకింగ్ న్యూస్ కవిత వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలను కొట్టుపారేశారు. బీజేపీ స్టేట్ ఫైట్ చేస్తుందే గానీ స్ట్రీట్ ఫైట్ చేయదని చిట్చాట్లో అన్నారు ఆయన. విలీనంపై కవిత గాలిమాటలు మాట్లాడుతుందని అన్నారు ఈటెల. కేసీఆర్ ను నమ్మి 10 ఏళ్లు మోసపోయిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ ను నమ్మి మరోసారి మోసపోయారని అన్నారు. పక్క రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే తెలంగాణ వెలవెలబోతుందని విమర్శించారు. అప్పుల ఊబిలో నుంచి రాష్ట్రం బయటపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు ఈటెల. కవిత తెలంగాణ వాదులను కలవడం నేరం కాదని, అయితే నాయకులు కుటుంబీకులు ఫోన్లు ట్యాప్ చేయడం మాత్రం నేరమే అన్నారు. ఇవన్నీ నేర్పించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు ఈటెల. కేసీఆర్ ఎదురు పడితే నమస్కారం పెడతానని, అది తన సంస్కారమని అన్నారాయన. కాళేశ్వరం కమిషన్ విచారణకు ఒక ఎంపీగా, మాజీ ఆర్థిక మంత్రిగా హాజరవుతానని చెప్పారు. ఇక కవిత పార్టీ పెడతారన్న వార్తలపైన స్పందించారు ఈటెల. ఎవరు కొత్త పార్టీ పెట్టినా నమ్మే పరిస్థితి లేదని అన్నారాయన. కవిత జైల్లో ఉన్నప్పుడు విలీనం కోసం బీఆర్ఎస్ ప్రయత్నం చేసుండొచ్చు, కానీ బీజేపీ నుంచి ఎవరూ ప్రయత్నించలేదని అన్నారు. బీఆర్ఎస్ ఎందుకు విలీనం అవుతుంది, తామెందుకు విలీనం చేసుకుంటామని ప్రశ్నించారు. కవిత ఉద్యమకారులను కలిసి ఏం చేస్తుంది, అసలు ఉద్యమకారుల లిస్టు ఆమె దగ్గర ఉందా అని ప్రశ్నించారు.